వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ యజ్ఞమూర్తి. ఇక్కడ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఇండస్ట్రీ పెద్ద కాదా, ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. ఆ మాట అన్నది ఎవరు అంటే చిరంజీవిని ఇండస్ట్రీ పెద్ద అనలేము అనే మాట అన్నది తమ్మారెడ్డి భరద్వాజ్. చెప్పాలంటే ఈ ఇద్దరు కెరీర్ ఆల్మోస్ట్ ఒకేసారి ఒకే టైంలో మొదలైందని చెప్పాలి. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆయన తండ్రి తమ్మారెడ్డి కృష్ణమూర్తి అప్పట్లో బాగా పేరు పొందినటువంటి నిర్మాతల్లో ఒక కమిటెడ్ ప్రొడ్యూసర్. ఎందుకు కమిటెడ్ అని అంటే సినిమా అనేది సమాజం మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి సామాజిక ప్రయోజనం ఉన్నటువంటి కథలతోటి సినిమాలు చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఆయన సినిమాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేశారు. సరే, ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్ వచ్చింది? ఒక ఇంటర్వ్యూలో, ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఇండస్ట్రీ గురించినటువంటి మాట వచ్చినప్పుడు, ఇండస్ట్రీ పెద్ద ఎవరు అన్నప్పుడు, మరి చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద అంటున్నారు కదా అంటే, ఆయన్ని ఇండస్ట్రీ పెద్ద అనలేం. దాసరి గారు కూడా ఇండస్ట్రీ పెద్ద కాదు, కానీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్లే ఆయనకి ఆ పెద్దరికాన్ని కల్పించారు, ఆ అవకాశాన్ని ఇచ్చారు. సో అందువల్ల ఆయన ఆ పెద్దరికాన్ని తీసుకొని తన వద్దకు వచ్చినటువంటి సమస్యల్ని అన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు కూడా పరిష్కరిస్తూ వెళ్లేవాళ్ళు. అందు గురించి చిన్నవాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, ఎవరికి ఏ సమస్య వచ్చినా అది పరిష్కారం కాదు అనుకున్నప్పుడు దాసరి దగ్గరికి వెళ్లేవాళ్ళు. ఆయన ఇల్లు కూడా ఎప్పుడూ కూడా ఇలాంటి అంశాలకి ఎవరైనా సమస్యలు ఉన్నారంటే ఆ గేట్లు తెరిచే ఉంటాయి, ఆ ఇంటి గేట్లు తెరిచే ఉంటాయి. సో అందు గురించి చాలా స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆయన దగ్గరికి వెళ్లేవాళ్ళు. కార్మికులు కూడా వెళ్లి తమ బాధలు చెప్పుకునేవాళ్ళు. ఇలాంటి బాధలు మాకు ఎదురవుతున్నాయి, ఫలానా వాళ్ళు మాకు ఇలాంటి కష్టం కలిగిస్తున్నారు అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళాయి. అంటే ఒక రకంగా పంచాయతీలు వెళ్ళాయి, ఇంటర్నల్ గా ఉండేటువంటి పంచాయతీలు. సో ఆయన వినేవాళ్ళు, ఎవరి వైపు న్యాయం ఉందనుకుంటే వాళ్ళ వైపు నిలిచేవాళ్ళు. అవతల వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఎలాగో కన్విన్స్ చేసి ఎవరికైతే అన్యాయం జరిగిందని అనుకుంటారో, ఎవరికైతే నష్టం జరిగింది, కష్టం కలిగింది అనుకుంటారో వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. చాలా వరకే అవి జరిగేవి కూడా. అందు గురించే అందరూ కూడా దాసనారాయణరావు గారంటే మరీ కార్మిక లోకానికి, సినిమా పరిశ్రమలో ఉండే కార్మిక లోకానికి ఆయన పెద్ద దిక్కు. ఒక రకంగా ఆయనే దేవుడిలాగా ఉండేవాళ్ళు. అలాంటి స్థానాన్ని, అలాంటి హోదాని దాసరి ఆయన దాన్ని అనుభవించారు, దాన్ని ఆస్వాదించారు కూడా, ఆ పెద్దరికాన్ని కూడా. ఇది నేను చేయలేను, నా వల్ల కాదు అని ఆయన తిప్పి పంపించినటువంటి, తన దగ్గరకు వచ్చిన వాడిని తిప్పి పంపించినటువంటి సందర్భాలు చాలా స్వల్పం. అది జెన్యూన్ కాదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ఆ పని చేసేవాడు తప్పితే మిగతా అన్ని విషయాల్లో కూడా, అందరి సమస్యల్లో కూడా ఆయన భాగమయ్యేవాళ్ళు, వాటిని స్వీకరించేవారు. నిజంగానే దాసరి గారు మృతి చెందిన తర్వాత ఇండస్ట్రీలో ఒక వాక్యూమ్ అనేది ఏర్పడింది అని చెప్పేసి చాలా మంది అందరికీ అభిప్రాయం ఉంది. అయితే చిరంజీవి గారిని ఆ బాధ్యత తీసుకోమని చెప్పేసి చాలా మంది కోరారు. కొంతమందికి ఆయనకి పెద్దరికం కట్టబెట్టడం అనేది ఇబ్బందికరంగా ఉండేది. సపోజ్ మోహన్ బాబు కానీ, డాక్టర్ రాజశేఖర్ కానీ, ఇలాంటి వాళ్ళు ఎందుకని మొదట్లో ఆయనకి పెద్దరికం ఇవ్వడానికి వాళ్ళకి మనస్కరించలేదు అనేటువంటి అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. ఒకానొక సందర్భంలో ఒక మీటింగ్ లో రాజశేఖర్ చిరంజీవిని ఆయన తక్కువగా చేసి మాట్లాడటం, సో దాని మీద చిరంజీవి రెస్పాండ్ అవటం, ఇదంతా కూడా మనకు తెలుసు. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖరే తను అలా అనకుండా ఉండాల్సిందే అని చెప్పేసి కూడా ఒప్పుకున్నారు ఆయన. సో ఇది పరిస్థితి. చిరంజీవిని కెరీర్ మొదటి నుంచి దగ్గర నుంచి చూస్తూ వస్తున్నటువంటి వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్. బహుశా అందు గురించి ఆయన అంటే దాసరి ప్లేస్ లోకి చిరంజీవి గారు రాలేరు అని ఆయన చెప్పటంలో ఉద్దేశం కూడా అదే. దాసరికి ఉన్నటువంటి ఆ ఫీజిబిలిటీ, అందరి వాడు అనేటువంటి ఒక ఫీజిబిలిటీ ఏదైతే ఉందో, అందరూ కూడా స్వేచ్ఛగా ఆయన ఇంటికి రాగలిగేటువంటి స్వేచ్ఛ ఏదైతే ఉందో అది చిరంజీవి గారికి ఉండదు. సో అందు గురించే బహుశా ఆ విషయాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకునే తమ్మారెడ్డి గారు అని ఉంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఇద్దరి మధ్య శత్రుత్వం ఏమీ లేదు. ఎందుకంటే దాసరి గారికి అందరి సమస్యలు ఆయన తీర్చేవాడు. మరి దాసరి గారికే సమస్య వస్తే ఎవరు తీర్చేవాళ్ళు? ఆయనే ఎదుర్కొనేవాళ్ళు. కానీ చిరంజీవి గారికి వచ్చేటప్పటికి ఆయన, మనకు తెలుసు, ఆయన నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల క్రితం కొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. అవి ఆ సమస్యలు ఏంటనేది మనలో చాలా మందికి తెలుసు. అందుకని నేను మళ్ళీ దాన్ని ప్రస్తావించి ఇవి పలానా సమస్యలు అని చెప్పి చెప్తే మళ్ళీ బాగోదు అని చెప్పేసి నేను చెప్పట్లేదు. ఆయన సమస్యలు ఎదుర్కొన్నారు. వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్నప్పుడు
చిరంజీవి గారు ఆ టైంలో చాలా ఆందోళన చెందారు. ఇది తన పరపతికి, తన గౌరవ మర్యాదలకి ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పేసి ఒక రకంగా చెప్పాలంటే భయపడ్డారు కూడా. ఆ టైంలో ఆయనకి ధైర్యం చెప్పేవాళ్ళు, స్వాంతన కలిగించేవాళ్ళు కావాల్సి వచ్చింది. అలాంటి వారిలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి తమ్మారెడ్డి భరద్వాజ్ అని చాలా మంది సన్నిహితులకు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు. నాకు కూడా ఆ విషయం తెలుసు. సో ఎందుకంటే ఆ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి తమ్మారెడ్డి గారికి కూడా ఫోన్లు చేసి చిరంజీవి గారు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు ఏం కాదు, ధైర్యం వహించండి, ఇవన్నీ కూడా ఈ సమస్య పోతుంది అని చెప్పి భరద్వాజ్ గారు కూడా చిరంజీవి గారికి ధైర్యం చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇది ఒక వాస్తవం ఇది. సో అందుగురించే అంటే ఆ టైంలో ఏంటంటే మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు సమాజం దృష్టిలో మన గౌరవ మర్యాదలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి దాపురిస్తోంది అని చెప్పినప్పుడు ఏం చేయాలో మనకి అర్థం కాదు. సో అలాంటి సమయంలో ఎవరైతే మనకు సన్నిహితులు అనుకుంటామో అలాంటి వాళ్ళతోటి మనం మాట్లాడటం, వాళ్ళకి ఫోన్లు చేసి, దూరంగా ఉంటే వాళ్ళు ఫోన్లు చేసి మాట్లాడటం, లేదా వాళ్ళని మన దగ్గరికి రప్పించుకొని, లేదా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఉంటాం. అలా ఆ టైంలో సలహాలు ఇచ్చిన వ్యక్తుల్లో భరద్వాజ్ గారు కూడా ఒకరు, అల్లు అరవింద్ గారితో పాటు. సో అందుగురించే తను నిర్మాతగా స్వయంగా తండ్రి పేరు పొందినటువంటి ప్రొడ్యూసర్ లక్షాధికారి అనేటువంటి ఒక సినిమాతోటి ఎన్టీ రామారావు గారితో తీశారు. తర్వాత జమీందార్ అనేటువంటి సినిమా తీశారు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు ప్రొడ్యూసర్ గా. సో అలాంటి పేరు పొందినటువంటి ఆయన తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు వాళ్ళ అబ్బాయిగా తమ్మారెడ్డి భరద్వాజ్ కూడా నిర్మాతగా తన కెరీర్ ని మొదలుపెట్టారు కోతల రాయుడు అనేటువంటి సినిమాతోటి. సో ఆ సినిమా హీరో ఎవరో కాదు, చిరంజీవి. 79లో ఆ సినిమా వచ్చింది. చిరంజీవి కెరీర్ 78లో ప్రాణం ఖరీదుతో మొదలైందనే విషయం మన అందరికీ తెలుసు. ఆయన మొదటగా రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు, కె క్రాంతి కుమార్ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. సో అంటే నటుడిగా కెరీర్ ప్రారంభించినటువంటి సంవత్సరానికి కోతల రాయుడు అనేటువంటి సినిమాతో మన ముందుకు వచ్చారు. సో దాని ప్రొడ్యూసర్ భరద్వాజ్. ఆ తర్వాత మొగుడు కావాలి అనేటువంటి ఇంకొక సినిమా, వెంటనే చిరంజీవి తోటి 2 సినిమాలను ప్రొడ్యూస్ చేశారు భరద్వాజ్ గారు. తర్వాత కాలంలో ఆయన డైరెక్టర్ కూడా అయ్యారు, కొన్ని మంచి సినిమాలే చేశారు. ఈయన కూడా తండ్రి బాటలో చాలా వరకు కూడా సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలనే ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు. సో అట్లా చిరంజీవి గురించి చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తుల్లో భరద్వాజ్ గారు కూడా ఒకరే. బహుశా ఆ దృష్టితోటే, ఎందుకంటే చిరంజీవి గారి ఇల్లు అందరూ వెళ్ళటానికి వీలుగా ఉండేటువంటి ప్లేస్ కాదు. దాసరి గారి లాగా అందరూ ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. సెక్యూరిటీని దాటుకొని లోపలికి వెళ్ళగలగాలి. పైగా చిరంజీవి గారికి ఉండేటువంటి కమిట్మెంట్స్ వేరు, ఆయన పరిస్థితులు వేరు, దాసరి గారి పరిస్థితి వేరు. అందుగురించే అందరి తలలో నాలుకలాగా ఉండేటువంటి వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా దాసరి ఉంటే, అలా అందరికీ అందుబాటులో ఉండలేని వ్యక్తి చిరంజీవి. ఇది ఒక వాస్తవం. అయినప్పటికీ కూడా చిరంజీవి తన అవసరం ఉందనుకున్న ప్రతిసారి ముందుంటారు ఆయన. సో ఇవన్నీ కూడా నేను మెగాస్టార్ని, నేను ఎందుకు వెళ్ళాలి, నేను టాప్ హీరోని అనేది కూడా ఆయనలో కూడా ఆ భేషజం లేదు. కాకపోతే సపోజ్ ఇప్పుడు కరోనా టైంలో అందరూ ఇబ్బంది పడుతున్నారంటే ఆయన చొరవ తీసుకొని అందరికీ కూడా ఒక 2-3 నెలల పాటు కార్మికులందరికీ కూడా సిసిసి అనేది ఒకటి పెట్టి, కరోనా చారిటబుల్ ట్రస్ట్ అని, సో దాని ద్వారా నిత్యావసర వస్తువుల్ని కార్మికులందరికీ అందజేసినటువంటి వ్యక్తిగా చిరంజీవి తన ఏదైతే సేవా కార్యక్రమంలో సామాజిక పనుల్లో చురుకుగా ఉంటారో అది మరోసారి ఆ టైంలో నిరూపించుకున్నారు. అట్లాగే ఏదన్నా తన దగ్గరికి సమస్య వస్తే ఖచ్చితంగా తను కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాసరి గారికి చిరంజీవి గారికి మధ్య ఉన్న తేడా ఇదే. ఆయన తలుపులు తెరిచి ఉంటాయి, ఈయన తలుపులు అలా తెరిచి ఉండే పరిస్థితి లేదు. అదొకటి తేడా ఇద్దరి మధ్య. అందుగురించి ఈయన దగ్గరికి వచ్చే సమస్యలు చాలా తక్కువ ఉంటాయి దాసరి గారితో పోలిస్తే. అందుగురించే ఇండస్ట్రీ పెద్ద అనేది ఇప్పుడు ఎవరూ లేరు, చిరంజీవి గారిని అలా అనలేము అని చెప్పేసి భరద్వాజ్ గారు అంటంలో ఉద్దేశం అదే అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అంతేగాని చిరంజీవి గారిని తక్కువ చేసి భరద్వాజ్ మాట్లాడతారని చెప్పేసి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు కూడా భరద్వాజ్ గురించి చాలా కాలంగా తెలుసు కాబట్టి, ఎంతో కొంత సన్నిహితత్వం నాకు కూడా ఉంది కాబట్టి భరద్వాజ్ తోటి నేను ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పగలను. అలాగే చిరంజీవి గారి గురించి కూడా 25 ఏళ్లుగా చూస్తూ వస్తున్నాను కాబట్టి ఆయన గురించి కూడా కొద్దిగా గొప్ప నాకు తెలుసు కాబట్టి ఇది చెప్పగలుగుతున్నాను. ఈయన అంటే సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య వచ్చినప్పుడు ఇది నా వల్ల అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా ముందుకు వచ్చే నేచరే చిరంజీవి గారిది. ఆ విషయంలో ఆయన్ని తప్పు పట్టడానికి లేదు, అలా అని దాసర్ గారితోటి పోల్చడానికి లేదు. సో ఇది ఈ తేడాన్ని మనం
గమనించాలి. అందుగురించే ముక్కుసూడిగా మాట్లాడే మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా భరద్వాజ్ గారు బాగా పేరు కలిగిన వారు. అందుగురించే ఈ కొంతమందికి చాలా ఇబ్బంది కలిగించింది అనుకుంటాను. చిరంజీవి అభిమానులకి ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, కానీ ఆయన అంతరార్థం అయితే, భరద్వాజ్ గారి అంతరార్థం అయితే ఇదే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీన్ని వివాదం చేయాల్సినటువంటి పని కూడా లేదు అని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ.